ఓ అర్రే హలో 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 ఎందుకు ఈ వారకు వచ్చినావు? ఏం చెప్పు, ఏం చెప్పు, ఏం చెప్పు, ఏమి? అయ్యో హలో హలో అయ్యయ్యో అయ్యో చిన్ని తల్లి. హాయ్ అండి అందరికీ, అందరు బాగున్నారా? మా వాడు ఉన్నాడే అల్లరోడు అండి, అల్లరోడు. అస్సలు పని చేసుకొని వాడు బుద్ధిగా ఎవరిని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మా పాప యోగా క్లాస్ టైం అన్నమాట. పిల్లలకి చదివే కాకుండా ఏదైనా ఒక యాక్టివిటీ ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. నిజంగానే పిల్లల్ని తీసుకెళ్ళి వేరే చోట అమ్ముకునే మాఫియా అయితే తిరుగుతుందండి. ప్లీజ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకి 5-6 ఇయర్స్ ఏజ్ కనుక ఉంటే మీ ఇంటి అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీరు ఏ ఏరియాలో ఉంటారు, సో మీ డీటెయిల్స్ అన్నీ పిల్లలకి నేర్పించండి. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా మిస్ అయినా కూడా ఇంటికి రావడానికి కొంచెం అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఎవరికైనా చెప్పినా వాళ్ళని ఇంటి దగ్గరికి తీసుకురావడానికి వీలవుతుంది. కాబట్టి ఇది వినాయక చవితికి 2 డేస్ ముందు తీసిన వ్లాగు. దాని తర్వాత మా పాప యోగా క్లాస్కి అయితే వెళ్ళలేదు. మేము అక్కడ నుంచి పూణే నుంచి కడపకైతే వచ్చాము. దానికి రీజన్ ఒకటి, నా చిన్న కూతురు 3 months బేబీని వదిలేసి వచ్చాను నేను. ఎందుకు వదిలేసి వచ్చాను ఏంటి అంటే చాలామందికి తెలుసు, తనకి ఉన్న హెవీ మోషన్స్ వల్ల, పుట్టినప్పటి నుంచి ఉన్న మోషన్స్ వల్ల హాస్పిటల్లో చూపిస్తే 50% తనకి క్యూర్ అయ్యింది. మిగతా 50% మేము నాటు వైద్యం తీసుకున్నాం చెప్పాను నేను. సో వెళ్ళాలి రావాలి కాబట్టి వాళ్ళు చూసుకుంటారన్న ధైర్యంతో అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టొచ్చాను. సో ఫైనల్గా తనని కలవడానికి తర్వాత వినాయక చవితి సెలబ్రేషన్స్కి, దాని తర్వాత బాబు బర్త్డే కోసం ఇవన్నీ ఊర్లో సెలబ్రేట్ చెయ్యాలి అన్న థాట్ తోటి మేమైతే ఊరు వెళ్తున్నాం అన్నమాట. ఊరు వెళ్ళడానికి నేను సున్నుండలు, జంతికలు చేద్దామని చెప్పి వాటి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నాకు హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటాము, నువ్వేంటి వెరైటీగా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నావు అని. ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచే నేను తెచ్చుకుంటాను, ఇప్పుడు వాళ్ళకి హెల్త్ అంత మంచిగా లేదు కదా, సో నేను తీసుకెళ్తే బాగుంటుంది అని చేపిస్తున్నాను ఇక్కడ. అయితే ఈ సున్నుండలు ఎలా చేయాలి, ఎంత కాస్ట్ పడింది అంటే, నాకు 1000 రూపాయలకి 3 kgs దాకా సున్నుండలు వచ్చాయి. సో పొట్టు మినప్పప్పు తీసుకున్నాను, నాకు 300 పడింది, 1.5 kg. నెయ్యి నాకు 580 రూపీస్ పడింది. ఆ సున్నుండల కోసం మినప్పప్పు మిషన్ దగ్గర కొట్టించడానికి 20 రూపీస్ పడింది. సో టోటల్ 1000 రూపీస్ అనమాట. మినప్పప్పుని దోరగా వేపేసి మిల్లు పట్టించాను. పట్టించిన దాన్ని కొంచెం బెల్లం కలిపేసి మిక్సీ పట్టాను. ఆ బెల్లం కాస్ట్ నాకు 60 రూపీస్ ఏమో పడింది. సో మిక్సీ పట్టిన తర్వాత నెయ్యిని కాసుకొని కొంచెం అందులో వేసుకుంటూ ఉండలు చుట్టుకోవడమే, అంతే ఉండలు రెడీ అయిపోతాయి. కొంచెం బరకగా పట్టించుకోవాలండి మిల్లులో. మెత్తగా పట్టిస్తే అది ఆటలా పిండిలా అయిపోతుంది, తినడానికి గొంతు కతుక్కుంటుంది. నెక్స్ట్ జంతికల ప్రిపరేషన్ అనమాట. వామ్మో వీటిలలో చాలా వేసానులేండి. బియ్యము, ఉద్దిపప్పు, మినప్పప్పు, తర్వాత కొంచెం శనగపప్పు, సో ఇలా అన్నీ వేసి మిక్చర్ పట్టించాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి, సో ఇంకా నేను కొత్తగా షేర్ చేసేది ఏముందిలేండి, నాకు వచ్చేది అంతంత మాత్రం. సో పిండి వంటలన్నీ ప్యాక్ చేసుకొని ఫైనల్గా మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. వెళ్ళాలి కదా ఊరని చెప్పి. మా వాడికి నిద్ర వస్తుంది, ఓ పక్క ఆకలేస్తుంది, అస్సలు వాడు ఉండట్లేదు. ఫైనల్గా మా ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కేసాం. సో ఫైనల్గా ట్రైన్ ఎక్కే ముందు మా వాడు చేసిన ఘనకార్యం ఒకటి నేను పైన సైడ్ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. వాడు కోపం తట్టుకోలేక చూడు, వదలరా డాడీ చెయ్యరా, వదలు.
ఇప్పుడు ఇసిరి కొడతాడులే గమ్మ లే 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 లే. అది సంగతి. మా వాడు అయితే మా ఆయన చేయి కొరికేశాడు. సో నేనైతే ఎప్పుడెప్పుడు మా ఊరు వెళ్తానా, నా కూతుర్ని చూస్తానా అని ఉంది. ఈ ట్రైన్ జర్నీ నాకు 14 to 16 hours దాకా పడుతుంది. డిపెండ్స్ అపాన్ ట్రైన్ టైమింగ్ అనమాట. పచ్చదనం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మా వాడు ఆ కిటికీని వదిలిపెట్టి అస్సలు రానంటాడు. వీళ్ళవి కొన్ని రా క్లిప్స్ అయితే నేను వీడియోస్లో యాడ్ చేస్తున్నా. దానికి రీజన్ ఏంటి అంటే పెద్దయ్యాక కొంచెం చూసుకుంటారు కదా నేను ఇలా చేసేవాడినా అని. సో మొత్తానికైతే మా స్టేషన్ వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయాం. నా చిన్న కూతురు అర్రే హలో 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 హలో. ఎందుకు ఈ వారకు వచ్చినావు? ఏం చెప్పు, ఏం చెప్పు, ఏం చెప్పు, ఏమి? అయ్యో హలో హలో. అయ్యయ్యో అయ్యో చిన్ని తల్లి. అడుగుతా